హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. త్వరలో విడుదల కాబోతున్నటువంటి సిడిపిఓ ఈఓ వేకెన్సీస్కి ఎలాంటి మెటీరియల్ చదువుకోవాలి, వీటిని ఆన్లైన్లో ఎలా పోస్ట్ ద్వారా మీరు తెప్పించుకోవాలనేటువంటి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, త్వరలో ఇటు తెలంగాణలోనో అటు ఆంధ్రప్రదేశ్లోనో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీసు రిలీజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ గతంలో 2018లో కానీ లేదా 2025లో ఇప్పుడు రీసెంట్గా విడుదలైనటువంటి సిడిపిఓ ఈఓ రిజల్ట్స్లో విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గర షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులే. అదేవిధంగా ఈ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విజేతల్లో 90%, 99% మంది మనకి మన మేజర్స్ పబ్లికేషన్లో విడుదలైనటువంటి సిడిపిఓ ఈఓ ఆ యొక్క మెటీరియల్ చదువుకొని వాళ్ళు సక్సెస్ అయినటువంటి వారే. కాబట్టి అభ్యర్థులు సిడిపిఓ కోసం గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్లు ఈఓ ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది వీడియో చేయడంలో భాగంగా బుక్స్ ఏం చదువుకోవాలన్నది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది బ్లాక్ బుక్ అంటాం. దీన్ని ఏమంటామంటే బ్లాక్ బుక్ ఫర్ సిడిపిఓ. బ్లాక్ బుక్ మీన్స్ A to Z ఇన్ఫర్మేషన్ అనమాట అండి. దాన్ని బ్లాక్ బుక్ అంటాం. సో ఇది బ్లాక్ కలర్లో కూడా ఉంది కాబట్టి అభ్యర్థుల ఐడెంటిఫికేషన్ కోసం పేపర్ 2 సిడిపిఓ, పేపర్ 2 బ్లాక్ బుక్ అని చెప్దాం. ఇది కంపల్సరీ చదవాలండి. ఇటు తెలంగాణ అభ్యర్థులు యూనిట్ వైజ్ 10 యూనిట్లు ఉంటాయి. 10 యూనిట్లు కూడా సిలబస్ వైజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకా సిడిపిఓకి సిలబస్ అనేటువంటిది ఫ్రేమ్ కాలేదు. కానీ గతంలో ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిలబస్ ప్రకారం ఇందులో దాదాపు ఒక 60-70% సిలబస్ ఇందు నుంచి కవర్ అవుతుంది ఈ బుక్ నుంచి. కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికీ కూడా ఈ బ్లాక్ బుక్ అవసరం. ఇది బుక్ నెంబర్ 1 అండి. బుక్ నెంబర్ 1 బ్లాక్ బుక్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటారు ఈ బుక్ని. ఈ బుక్ని ఏమంటారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఇటు తెలంగాణలోను ఏపీలోను జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో సిడిపిఓ ఈఓకి సంబంధించి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్ ఇందులో ఆన్సర్స్తో సహా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎక్కడా లేనటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం కూడా అభ్యర్థులు ఖచ్చితంగా చదవాలి. ఇది బుక్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ సోషియాలజీ. మనకి సోషియాలజీ సబ్జెక్ట్లో ఇన్డెప్త్ రిఫరెన్స్ అనేటువంటి చాలా అవసరమో. ఇది సోషియాలజీ బుక్. రెడ్ బుక్ అంటాం, రెడ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ బుక్ అంటాం. బుక్ నెంబర్ 3. ఈ పుస్తకం ఖచ్చితంగా చదవాలి. కారణం ఏంటి అంటే సోషియాలజీ రిలేటెడ్ టాపిక్స్ మనకి ఇక్కడ చాలా ఉన్నాయి తెలంగాణ అభ్యర్థులకి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఇది గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇది బుక్ నెంబర్ 3 సోషియాలజీ కంప్లీట్ రిఫరెన్స్ బుక్. మనం ఆన్లైన్ కోచింగ్ నడుస్తున్నప్పుడు, ఆఫ్లైన్ కోచింగ్ నడుస్తున్నప్పుడు దీన్ని రెఫర్ చేసుకుని ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేను క్లాస్లో చెప్తాను. సో ఇది బుక్ నెంబర్ 3. నెక్స్ట్ దీనికి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం సోషియాలజీ బిట్ బ్యాంక్. ఇది బుక్ నెంబర్ 4. అయితే పేపర్ 2కి సంబంధించి సార్ మీరు బాగానే చెప్పారు, పేపర్ 1 ఎలాగా మా పరిస్థితి అంటే, పేపర్ 1కి సంబంధించి మీకు బాగా మార్కులు రావాలంటే ఇటు పేపర్ 1కి పేపర్ 2కి అభ్యర్థులు బేసిక్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో నేను ఏం చేశాను అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి బేసిక్స్ సోషల్ స్టడీసు, ఇక్కడ తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది కానీ ఇది ఆంధ్రాకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పాత టెక్స్ట్ బుక్స్ను అనుసరించి తయారు చేసినటువంటిది. ఇందులో మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్, సోషియాలజీకి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి జిస్ట్ క్రీమ్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేక ప్రశ్నలు ఈ యొక్క మనకి 6th నుంచి 8th 9th 10th ఉన్నటువంటి ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. భవనం గట్టిగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలి అంటే బేసిక్స్ బాగా చదవాలి. కాబట్టి ఇది బేసిక్స్ సోషల్ పుస్తకం, బుక్ నెంబర్ 5. బుక్ నెంబర్ 6 దగ్గరికి వచ్చేసరికి సైన్స్, మనకి న్యూట్రిషన్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ వీటి గురించి తెలియాలి. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, అలాగే జీవక్రియలు, జీవ వ్యవస్థలు వీటి గురించి మనకు తెలియాలి అంటే కనుక మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్ కూడా చదవాలి. ఇది సైన్స్ బేసిక్స్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్. ఇది బుక్ నెంబర్ 6 అండి, మనకి బుక్ నెంబరు 6. ఈ 6 కూడా మనకు ఒక సెట్గా ఉంటుంది. ఇది నాకు 3000 రూపాయలు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 7702103857కి మీరు ఫోన్పే చేసి అడ్రస్ కూడా ఫోన్పేలోనే పెట్టినట్లయితే విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే కంప్లీట్ అడ్రస్, పేరు, హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, అలాగే మీ ఊరు పేరు, మండలం పేరు, జిల్లా పేరు, రాష్ట్రం, పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ పెట్టినట్టయితే ఆ యొక్క ఫోన్పేలోనే పెట్టాలి. పెడితే 3000 రూపాయలు ఇస్తే నేను పోస్ట్లో మీకు పంపిస్తాను. బయట బుక్ షాప్లో ఈ పుస్తకాలు అవైలబుల్గా లేవు, నేను పోస్ట్లో పంపిస్తానండి. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ తెలుగు మీడియం బుక్స్ చదువుకుంటూ ఈ 2 పుస్తకాలు మీరు, ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి పుస్తకం, ఇది ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈ పుస్తకం చదవాలి. అలాగే సోషియాలజీకి సంబంధించి ఈ పుస్తకం చదవాలి. ఈ 2 పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ తెలుగు మీడియం పుస్తకంతో పాటు ఈ 2 పుస్తకాలు తీసుకోవాలి. మంచి పుస్తకం అనేటువంటిది మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తుంది. అభ్యర్థులకి చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు సరైనటువంటి క్వాలిటీ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో లేదు, దయచేసి మీరు మాకు పంపించండి. మేజర్స్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అవి సిలబస్ అనుసరించి ఉంటున్నాయి, మంచి క్వాలిటీగా ఉంటున్నాయి. ఈ పుస్తకాలు చదవడం వలన మీ ఎగ్జామ్లో ప్రశ్నలు బాగా పెట్టగలుగుతున్నాం, మాకు ప్రశ్నలు బాగా వస్తున్నాయి ఎగ్జామ్లో అని చెప్పేసి అభ్యర్థులు, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అందరూ చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ పుస్తకాలు అనేటువంటివి చదవండి. ఎలా ఆర్డర్ చేయాలన్న చెప్పానో, నేను సెట్ పంపించాలి అంటే కనుక తెలుగు మీడియం సెట్ పంపించాలంటే 3000 రూపాయలు. ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలంటే నాకు పెట్టండి, నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు అది ఎంత డబ్బులు పడతాయి ఏంటన్నది ఇంకా నేను లిస్ట్ పంపిస్తాను, దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఫోన్పేలోనే మొత్తం మీరు కమ్యూనికేట్ చేయవలసి ఉంటుందండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనకు లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటివి కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ మనకి 170 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే 150 మంది తెలంగాణ నుంచి నమోదు చేసుకున్నారు, వాళ్ళ క్లాసులు నడుస్తున్నాయండి. మనం ఎగ్జామ్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునే కన్నా ముందుగా మనం సమాయత్తం అవ్వడం చాలా అవసరం. ఈ వేకెన్సీస్ అనేటువంటివి రావడం ఖచ్చితం ఎప్పటికైనా. కాబట్టి కోచింగ్ అనేటువంటిది మనం ఇప్పటి నుంచి తీసుకున్నట్లయితే ఈ పుస్తకాలతో పాటు కోచింగ్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. పుస్తకం అనేటువంటిది మీకు మెటీరియల్ అందిస్తుందేమో, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలి అండ్ ఏ టాపిక్ల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి మెంటర్షిప్ ద్వారా, లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా తెలుస్తుందండి. పుస్తకాలు ఒకటే సరిపోదు, పుస్తకాలతో పాటు కోచింగ్ కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్, ఆల్ ది బెస్ట్.